హాయ్ అండి, వెల్కమ్ టు వేదాక్షి వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి దగ్గరలో ఒక శివాలయం ఉందండి. ఆ గుడికి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయ్యాము. ఇంకా అక్కడ గుడికి ఎదురుగా ఒక చిన్న చెరువు ఉంది. దానిలో కలువ పూలు అయితే ఉన్నాయండి. ఇంకా మా గోపరాజుని దింపిచ్చేసేసి కలువ పూలు స్వామివారికి పెడదామని చెప్పేసి కొయ్యమన్నాను. ఆ మొక్క మొదల్లో పాములు ఉంటాయండి పువ్వులకి రక్షణ కోసం. ఈ స్వామివారికి ఈ పువ్వులంటే చాలా ఇష్టమంట. అందుకని చెప్పేసేసి సరే పాములు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి వాటిని తోలుకుంటూ ఇష్యూ అనుకుంటా వెళ్ళి అట్లయితే 4 పువ్వులు సంపాదించాడండి. ఇంకా ఆ పువ్వులను తీసుకొని గుడికైతే బయలుదేరాము. మొదటిసారి అనమాట ఇట్లా కలువ పువ్వులు డైరెక్ట్గా ఫ్రెష్గా అలా కోనేటిలోంచి తీసుకొచ్చి స్వామివారికి పెట్టడం అనేది మొదటిసారి అనమాట. పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అలా గుడిలోకి అయితే వెళ్ళాము. అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి లాక్ చేసేసి ఉంది. గుడి ఇది మొత్తం ఒక పెద్ద పొలం అండి. ఆ పొలం మధ్యలో ఒక గుడి, వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఒక అంకుల్ ఆంటీ ఉంటారు. ఒక 4 గేదెలు కాదు, ఇక్కడ ఆవులే ఉంటాయి అన్నమాట. ఆవుల్ని పెట్టుకొని ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ అక్కడే పెంచుకుంటూ అలా వాళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడ ఉంటారనమాట. ఇంకా గుడి ఆయనకి స్వామివారు స్వప్నంలో వచ్చేసేసి ఇట్లా గుడి కట్టమన్నారంట. ఇంకా ఆయన తన పొలంలోనే ఇలా గుడి కట్టారు. ఇంకా గుడి మూసేసి ఉందని మా అమ్మ అయితే ఇక్కడ మెస్కి అయితే పెట్టేశారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.